జాబిల్లి కథలు. రాజుగూడెమనే గ్రామంలో సరళ అనే ఓ మహిళ ఉండేది. తన భర్త చనిపోవడంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ తన కొడుకు గిరిని చదివించుకుంటూ ఉండేది. ఆమె కొడుకు మీదే తన ఆశలు పెట్టుకుని కాలం గడుపుతూ ఉంటుంది. ఓ రోజు సరళ తన కొడుకు గిరితో, నాన్న గిరి, ఎలా చదువుతున్నావు? బళ్ళో అంతా బాగానే ఉందా? బాగానే ఉందమ్మా. ఎలా చదువుతున్నావు? మార్కులు బాగానే వస్తున్నాయా? మార్కులా? బాగా వస్తున్నాయమ్మా. తరగతిలో నాదే మొదటి స్థానం. నా బంగారమే, నా బంగారమే. నువ్వెప్పుడూ ఇలానే బుద్ధిగా చదువుకుంటూ ఉండు. నీకు తెలుసు కదా, నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానని. సరే అమ్మా. సరే నాన్నా, నేను పనికి వెళ్ళొస్తాను. నువ్వు అన్నం తినేసి బడికి వెళ్ళు, సరేనా? నీ పనికి వెళ్ళిపోతుంది సరళ. ఇదంతా బయటే ఉన్న గిరి స్నేహితుడు రమేష్ వింటాడు. రే గిరి, నువ్వెందుకు మీ అమ్మకి అబద్ధం చెప్తున్నావు? నేనేం అబద్ధం చెప్పాను? ఒరే, నువ్వు మీ అమ్మకు అబద్ధం చెప్పొచ్చు, నాకు కాదు. నీతో ఉదయం నుంచి సాయంకాలం వరకు బళ్ళో ఉండేది నేను. అంటే అది అమ్మ బాధపడుతుందని. అయితే అబద్ధాలు చెప్పేస్తావా? మొన్న పెట్టిన పరీక్షల్లో 3 తప్పావు. కాని నువ్వు... అబ్బా, వదిలేరా, పద బడికి వెళ్దాం అని ఇద్దరూ బడికి వెళ్ళిపోతారు. నిజానికి గిరి అస్సలు చదవడు. బళ్ళో టీచర్లందరూ అతన్ని మందబుద్ధి గిరి అని అంటూ ఉంటారు. ఓ రోజు బళ్ళో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు గిరి అటువైపు వెళ్తాడు. రే, మందబుద్ధి గిరి వస్తున్నాడు, చూడండిరా, చూడండి. ఎందుకు మీరంతా ఇలా నవ్వుతున్నారు? నీ వల్లే. నిన్ను చూసినా, నీ పనులను చూసినా నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది? అరే, ఇప్పుడు నేనేం చేశాను? మరి లేకపోతే తరగతిలో టీచర్ గారు ఒక ప్రశ్న అడిగితే అడ్డదిడ్డంగా సమాధానం చెప్పావు. అది కూడా గంట క్రితం చెప్పిన పాఠానికి సంబంధించిన ప్రశ్నే. అంటే అది నాకు గుర్తు రాలేదురా. ఎలా గుర్తొస్తుందిలే, నీకు అసలే మందబుద్ధి కదా. అవునవును, నిజమేరా, నాది మందబుద్ధి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయం కాస్త బళ్ళో టీచర్ల మూలాన సరళకు తెలుస్తుంది. దీంతో సరళ గిరితో కోపంగా, ఏరా గిరి, బళ్ళో టీచర్లు చెప్తుంది నిజమేనా? ఏంటమ్మా, ఏం చెప్పారు? నువ్వు సరిగ్గా చదవడం లేదంట. టీచరే కాదు, ఊర్లో ఇంకొంతమంది పిల్లలు కూడా చెప్తున్నారు. ఏంట్రా ఇది? పైగా అబద్ధాలు చెప్పడం కూడా మొదలుపెట్టావు. అమ్మా, అది నాకు చదువు ఇష్టం లేదమ్మా. ఎంత చదివినా కూడా బుర్రకెక్కడం లేదు. నీకోసం కష్టపడి పనికి వెళ్ళి చదివిస్తున్నాన్రా. నువ్విలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా వల్ల కావడం లేదమ్మా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గిరి. సరళ కూడా బాధపడుతుంది. మెల్లగా ఊర్లో అంతా సరళని హేళన చేస్తూ ఉంటారు. దీంతో సరళ తన కొడుకుతో, నాన్న గిరి, ఊర్లో అందరూ నిన్ను మందబుద్ధి గిరి అని పిలుస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. నీ తోటి పిల్లలంతా బాగానే ఉన్నారు కదా. అమ్మా, నేను మందబుద్ధిని కాదమ్మా. నాకు బుర్రలోకి చదువు ఎక్కడం లేదు. సరే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు తెలివిగలవాడని నేను నమ్ముతాను. అంటే నాది మందబుద్ధి కాదా? కాదని నువ్వు నిరూపించుకోవాలి నాన్నా. దానికోసం నువ్వు ఏదైనా పని నేర్చుకోవాలి. అమ్మో, పనా? నా వల్ల కాదమ్మా, నేను బడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ మరుసటి రోజు బడికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు పక్కింటి మంగమ్మ సరళతో ఇలా అంటుంది. సరళా, ఎందుకే నీ కొడుకుని అంత బలవంతంగా బడికి పంపుతున్నావు? మరి వాడు పనంటే భయపడుతున్నాడు పిన్ని. బడికెళ్తే అంతా వాణ్ణి ఏడిపిస్తున్నారు కదా. అలా అయితే వాడికే కష్టమే. నిజమే పిన్ని, బలవంతంగా చదివించటం కంటే వేరే పని నేర్పిస్తే మంచిది. ఆలోచించు సరళా అని చెప్పి మంగమ్మ వెళ్ళిపోతుంది. ఇక బళ్ళో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. గిరి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. రే గిరి, నువ్వెందుకురా అక్కడే ఆగిపోయావు? రా, ఆడుకుందాం. నేను రాన్రా, మీరు ఆడుకోండి. రే గిరి, నువ్వెందుకిలా మౌనంగా ఉంటున్నావు? ఏం చేయాలి రమేష్, నన్నందరూ మందబుద్ధి అంటున్నారు. నిజంగా అదే నిజమైపోయింది. అలా ఏం లేదు గిరి, నువ్వు చదువులో మాత్రమే ఇలా ఉన్నావు.
కానీ వేరే పనిలో నువ్వు బాగా రాణించగలవేమో. నిజంగా నేనింకో పని నేర్చుకోగలనంటావా? ఖచ్చితంగా నేర్చుకోగలం అని గిరికి ధైర్యం చెప్తాడు రమేష్. ఆ మాటలు గిరికి కొంత ధైర్యం ఇస్తాయి. ఇంతలో సరళ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. గిరి, నేను మాట చెప్తాను, వింటావా నాన్నా? సరే అమ్మా, వింటాను. ఇక నుంచి నేను నిన్ను చదువుకోమని బలవంతం చేయను, సరేనా? అవునా అమ్మా? భలే భలే. కాని నువ్వేదైనా పని నేర్చుకోవాలి. మీ నాన్న ఉండుంటే తప్పకుండా నిన్ను తనతో వ్యవసాయానికి తీసుకుని వెళ్లేవారు. అయితే ఇప్పుడు నేనేం చేయాలమ్మా? నువ్విక నుంచి వ్యవసాయం నేర్చుకోవడానికి నాతో పాటు రావాలి సరే అమ్మా, నేను నీతో వస్తాను అని చెప్తాడు. అప్పటినుంచి గిరి పొలంలో తల్లికి సాయం చేయడం మొదలు పెడతాడు. మొదట్లో పనులు తిక్కమక్కగా చేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా ఎగతాళి చేస్తారు. పొలంలోని కూలీలు గిరిని చూసి, చూసారా, ఈ మందబుద్ధి గిరి విత్తనాలు ఎక్కడ చల్లుతున్నాడు? అదేనయ్యా, వాడికి ఒక్క పని కూడా చేత కాదు కదా. వీడికి చదవడం రాదు, ఈ పని కూడా రాదు. పాపన్రా వీళ్ళమ్మ అని గిరిని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఈ మాటలు విన్న గిరి నిరుత్సాహంగా సరళ దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నాకు పని రాదు, చదువు రాదని అంటున్నారు. నేను దేనికి పనికి రానా అమ్మా? చూడ్నాన్నా, నువ్వాళ్ల మాటలు వినకు. ప్రతి పనిలో తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని సరిదిద్దుకుంటూ వెళ్లడమే మనం చేయాల్సింది. కానీ అమ్మా, నాకు రావడం లేదు కదా. లేదు నాన్నా, నువ్వు శ్రద్ధతో పనిచేయి. నీలో ఓ ప్రత్యేకత ఉందని నేను నమ్ముతున్నాను సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు గిరి. కొన్ని నెలలు గడుస్తాయి. గిరి క్రమంగా వ్యవసాయం నేర్చుకుంటాడు. నేల గురించి, విత్తనాల గురించి, నీటి పారుదల గురించి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకుంటాడు. ఒకరోజు భయంకరమైన వర్షం కురుస్తుంది. అయ్యయ్యో, పంటంతా మునిగిపోతోంది. అవును, ఏం చేయాలో అర్థం కావడం లేదు. పంట చేతికొచ్చే సమయంలో ఏంటి దేవుడా ఇదంతా? కంగారు పడకండి, ఇలా బాధపడుతూ కూర్చుంటే పంటంతా నాశనమైపోతుంది. వెంటనే నీరు బయటికి పోవడానికి పక్కనే గుంటలు తవ్వాలి. రేయ్, చూడండ్రా, ఈ మందబుద్ధిగిరి మనకే సలహాలు ఇస్తున్నాడు. మనం ఆ గుంతలు తవ్వడం కంటే ఇంకేవైనా చేయడం మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మిగిలిన రైతులు. గిరి మాత్రం తనకు తెలిసిన పనే చేస్తాడు. ఆశ్చర్యకరంగా అతని పంట మాత్రమే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత రోజు ఊర్లో చర్చ. నిజంగా గిరి చెప్పిన ఉపాయమే పనికొచ్చింది. మనం వెక్కిరించినా వాడు తెలివిగా ఆలోచించాడు. అవునవును, మనం మందబుద్ధి అని పిలిచినా వాడే పంటని కాపాడుకున్నాడు. కాని మనమే వాడి మాటలు వినకుండా పంటని పోగొట్టుకున్నాం. రే గిరి, ఇదంతా నీకెలా తెలుసురా? దీని గురించి ఓసారి బళ్ళో మాస్టర్ చెప్తుంటే విన్నాను బాబాయ్. అది గుర్తొచ్చి అదే చేశాను. ఇన్నాళ్ళు పనిలో అనుభవం ఉన్నవాళ్లే తెలివిగలవాళ్ళు అని అనుకున్నాం, కానీ అనుభవం లేకపోయినా సామర్థ్యం ఉంటే ఏదైనా చెయ్యొచ్చని నిరూపించావురా గిరి. మీ అనుభవం కూడా వృధా పోదు బాబాయ్. అవసరమైనప్పుడు ఉపయోగించాలి, అంతే అని అంటాడు గిరి. తిట్టిన వాళ్ళంతా కూడా ఆ సాయంత్రం సరళ దగ్గరికెళ్ళి, సరళమ్మా, నీ కొడుకుని తక్కువ చేసి చూశాం, కానీ వాడే బుద్ధిగా పనిచేసి తన పంటని కాపాడుకున్నాడు. అవునండి, అందరి పంట సంగతేమో కాని మా పంట మాత్రం ఆ దేవుడి దయవలన బాగానే ఉంది. ఆ దేవుడు మీ అబ్బాయి గిరి రూపంలోనే కాపాడాడమ్మా. నా గిరి మీద నాకెప్పుడూ నమ్మకమే ఉందండి. చదువులో కాకపోతే పనిలో వాడు రాణిస్తాడని నేనెప్పుడూ అనుకున్నాను. అమ్మా, నాకిప్పుడు అర్థమైందమ్మా. శ్రద్ధతో పనిచేస్తే ఎలాంటి ఫలితాలుంటాయో. ఇకపై నిన్నెప్పటికీ నిరాశపరచను. గిరి, నువ్వు ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే చాలనాన్నా. నువ్వు మందబుద్ధివి కాదు. నీకు సరైన మార్గం ఆలస్యంగా దొరికింది. అంతే, నిజమే. మేం కూడా ఇకపై నీ సలహాలు వింటాన్రా అంటారు మిగిలిన రైతులు. గిరి మీద మందబుద్ధి అనే ముద్ర క్రమంగా తొలగిపోతుంది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే మందబుద్ధి అనేవాడు కూడా తెలివైనవాడుగా మారతాడు. అనగనగా కందుకూరు అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య వెంకట్లక్ష్మి, పెద్ద కొడుకు రామకృష్ణ, చిన్న కొడుకు వెంకన్న. చిన్నప్పటినుంచి రంగయ్య తన పిల్లల్ని సమానంగా చూసేవాడు.
కాని వయస్సుతో పాటు స్వభావాలు కూడా మారతాయి కదా. అన్నయ్య రామకృష్ణలు ఎక్కువగా ధనం మీద ఆశ పెరిగింది. ఒకరోజు, ఏవండి, మీతో ఓ విషయం చెప్పాలి. ఖాళీగానే ఉన్నారా ఇప్పుడు? నువ్వు చెప్పే విషయాలు వినడానికి నేనెప్పుడూ ఖాళీనే లక్ష్మి. ఈ కబుర్లకేం తక్కువ లేదు. పిల్లలిద్దరూ వయసుకొచ్చారు. అసలేవైనా పట్టించుకుంటున్నారా మీరు? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలనే బాధ్యత గుర్తుందా మీకు? అంటే ఏంటి? నేనేం పట్టించుకోను అనుకుంటున్నావా ఏంటి? అని మాట్లాడేలోపే ఇంటికి పంతులొస్తాడు. అయ్యా, రంగయ్య గారు ఇంట్లో ఉన్నారా? పంతులు గారు రండి. నేను చెప్పిన విషయం ఏమైంది? మీరు చెప్పినట్టే పిల్లలిద్దరికీ తగిన సంబంధాలు చూశాను. మీరు నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం. ఏమిటండి, అంటే మీరు ముందే మాట్లాడేశారా? మరేమనుకున్నావే, ఈ రంగయ్య అంటే అన్నీ సరైన సమయానికే చేస్తాడు. అబ్బో, చెప్పొచ్చారులే గొప్పలు. సరే, తర్వాత సంగతి ఏంటి? ఏముంది, పిల్లలిద్దరికీ కూడా నచ్చితే వెంటనే పెళ్ళిళ్ళు చేసేయడమే. సరే, నేను వాళ్ళిద్దరితో మాట్లాడతాను అని ఇద్దరు కొడుకులకు ఈ విషయం గురించి చెప్తుంది. అప్పుడు రామకృష్ణ, సరే అమ్మా, నాన్నగారు ఎలా అంటే అలానే. మాకెప్పుడు ఏది కావాలో మీకంటే బాగా ఎవరికి తెలుసు. నాకు కూడా ఇష్టమే అమ్మా. నా బంగారు కొండలు, నాకు తెలుసురా మీరు నా మాట వింటారని. కాని అమ్మా, రేపు కోడళ్ళొచ్చిన తర్వాత ఆస్తి గురించి గొడవలొస్తే అని మాట్లాడుతూ ఉండగానే అక్కడికి రంగయ్య వస్తాడు. ఈ మాటలన్నీ వింటూనే ఉంటాడు. నాకు తెలుసురా పెద్దోడా, ఇంటికి కోడళ్ళొచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో. అలా అని వారిని నిందించడానికి లేదు. ఎప్పటికైనా నా ఆస్తి మీ ఇద్దరిదే కదా. అవును నాన్న, అది కూడా నిజమే కదా. అందుకే దానికోసం కూడా అంతా సిద్ధం చేసే ఉంచాను. ఏం చేశారండి? మరేం లేదే, నాకున్న 5 ఎకరాల పొలం, పాత ఇల్లు, 2 ఎద్దులు వీళ్ళిద్దరికీ సరిసమానంగా పంచుతున్నాను. దానికి కావలసిన పత్రాలు కూడా సిద్ధం చేసే ఉంచాను. నాన్న, ఇప్పుడే పత్రాల వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? కాలం ఎప్పుడు ఎలా మారిపోతుందో చెప్పలేన్రా చిన్నోడా. అందుకే ఇలా. ఫోన్లే నాన్న, ఎప్పటికైనా జరగాల్సిందే కదా అని రామకృష్ణ అంటాడు. అలా అనుకున్న విధంగా పెద్దవాడికి పద్మ అనే అమ్మాయితో, చిన్నవాడికి శాంతి అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. కుటుంబం అంతా హాయిగా కలిసి జీవిస్తారు. ఓ రోజు వెంకటలక్ష్మి, ఏవండి, జీవితం ఎంత హాయిగా ఉందో కదా ఇప్పుడు. అవునే, పిల్లలిద్దరూ స్థిరపడ్డారు. ఆస్తిపాస్తుల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనసుకి హాయిగా ఉంది. ఆస్తంటే గుర్తొచ్చిందండి. మీ దగ్గర ఓ 3 బంగారు నాణేలు ఉండాలి కదా. వాటి గురించి ఏమీ మాట్లాడలేదేంటి? అవెవరికి చెందుతాయో చెప్పనేలేదు. వాటికి ఇంకా సమయం రాలేదులేవే. ఆ సమయం వచ్చిన రోజు వాటిని ఎవరికప్పజెప్పాలో వారికప్పజెప్తాను. అవి తరతరాల్నించి కాపాడుకుంటూ వస్తున్నవి. బాధ్యత కలవారికే అవి దక్కుతాయి. సరేనండి, మీ ఇష్టం అని వెంకటలక్ష్మి అంటుంది. ఇవన్నీ చాటుగా పెద్ద కోడలు పద్మ వింటుంది. ఆ మర్నాడు రామకృష్ణతో, ఏవండి, మరేమో మీ నాన్నగారి దగ్గర బంగారు నాణేలున్నాయట. ఆయన కావాలనే ఆస్తి పంపకాల్లో ఈ విషయం దాచారు. అవునా? ఎలా అయినా సరే ఆ నాణేలు మన సొంతం చేసుకోవాలి. అలాగే ఆ ఆస్తి కూడా తమ్ముడికి దక్కకుండా అంతా మన పేరు మీదే రాయించుకోవాలి. సరే, నేను అత్తయ్యని మచ్చిక చేసుకునే పనిలో ఉంటాను అని అంటుంది. రోజులు గడుస్తాయి. కొద్ది రోజులకు రంగయ్య మంచాన పడతాడు. అప్పట్నుంచి రామకృష్ణ దొరికిందే అవకాశం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయ్యో అత్తయ్యా, ఎంత పని జరిగిపోయింది. మావయ్య గారికి ఈ పరిస్థితి వస్తుందని నేనస్సలు అనుకోలేదు అంటుంది పద్మ. అవునమ్మా, నిజమే. మీరేమీ దిగులు చెందకండత్తయ్యా. మనమంతా కలిసి మావయ్య గారిని బాగా చూసుకుందాం అంటుంది శాంతి. అంతా ఎందుకు? ఆయనకు పెద్ద కొడుకుంటే చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు కదత్తయ్యా. అదేమీ లేదమ్మా, ఆయనకిద్దరూ 2 కళ్లలాగా. ఏదేవైనా మావయ్య గారికి పెద్ద కొడుకు మీదే ఎక్కువ అభిమానం ఉన్నట్టుందత్తయ్యా. ఆ నాణాలేవో అన్నారు కదా, అవి మాకిచ్చేయండి, మేం చూసుకుంటాం. నాణాలా? ఏంటవి? నీకు తెలీదులే, నువ్వూరుకో
అని పద్మ అంటూ ఉండగా అక్కడికి రామకృష్ణ ఓ కాగితం తీసుకునొస్తాడు. నాన్నా నాన్నా మీకేం కాదు నాన్నా, నేనున్నాను కదా, ఇక్కడ ఓ వేలిముద్ర వేసేయండి. వేలిముద్ర దేనికిరా ఇప్పుడు? నాన్నా, ఇది రైతుల రుణానికి సంబంధించిన కాగితాలు నాన్నా, మీ సంతకం కావాలి. అని సంతకం చేయించుకుంటాడు. అది ఆస్తి మొత్తం తన పేరు మీదకు రాయించుకోవడానికి వేసిన పథకం. కొద్ది రోజుల తర్వాత రంగయ్య మరణిస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు రామకృష్ణ, రేయ్ వెంకన్న, ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేసి నువ్వు నీ భార్య బయటికి వెళ్ళిపోండి. వాడెందుకురా ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? అయినా ఇప్పుడు ఏమైందని? ఏమైందేంటమ్మా, ఈ ఇల్లు నాది, ఇకపై ఏదైనా నా నిర్ణయం ప్రకారమే జరగాలి. నీదేంట్రా? ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో వాడికి కూడా అంతే హక్కుంది. అవునన్నయ్యా, నాన్న ఇద్దరికీ సమానంగా ఆస్తి పంచారు కదా. పిచ్చోడా, ఇదిగోరా పత్రాలు, సరిగ్గా చూసుకో. నాన్న ఇల్లు పొలం అన్నీ నా ఒక్కడి పేరు మీదే రాశారు. అన్నయ్య, ఇది మోసం. ఆ రోజు నాన్న ఇద్దరికీ సమానంగానే పంచారు కదా. అవును, మావయ్య గారు ఇద్దరికీ సమానంగా ఆస్తి పాస్తులు ఇచ్చారు. అవి అప్పుడ్రా, ఇవిగో ఇవి కొత్త పత్రాలు, ఇవి చూడు అని చూపిస్తాడు. అందరూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోతారు. అప్పుడు వెంకటలక్ష్మి కలుగజేసుకుని, రే పెద్దోడా, ఇది చాలా అన్యాయంరా. వాడికి చిల్లి గవ్వ కూడా మిగల్చకుండా ఇలా వదిలేశావేంట్రా? మా ఆయన ఏం చేశాడత్తయ్యా? మావయ్య గారు ఆస్తి మా పేరున రాశారు, అంతే. ఇక మాటలు అనవసరం. ఉన్న పళంగా అమ్మని మీ ఆవిడ్ని తీసుకుని బయటికి పోరా. అన్నయ్య, ఇది చాలా తప్పన్నయ్యా. కుటుంబం విషయం రోడ్డు మీదకి లాగడం ఇష్టం లేక నేనింట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక రోజు నీ తప్పు నీకే అర్థమవుతుంది. పోరా, పో అని పంపించేస్తాడు రామకృష్ణ. వేరే దారిలేక వెంకన్న వేరే ఊరికి వెళ్ళిపోతాడు. అక్కడ చాలా కష్టపడి ఓ భూమిని సాగు చేసుకుంటూ డబ్బు సంపాదిస్తాడు. ఓ 2 ఏళ్ల తర్వాత ఓ రోజు, ఆ రోజు ఆయనతో వేలిముద్ర వేయించుకొని పెద్దోడు ఎంత మోసం చేశాడ్రా. పోన్లే అమ్మా, ఎవరి పాపాన వాళ్లే పోతారు. ఏం పోవడమో ఏమో, పెద్దోడిలా చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదురా. మరేం పర్లేదులే అత్తయ్య, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా. పద్మక్క పొద్దున ఊరి పొలిమేరలో కనిపించింది. పలకరించినా కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. ఎందుకు తిప్పుకోదు? వాళ్ళకి డబ్బుందనే పొగరు నెత్తికెక్కింది. అమ్మా, ఇంక ఊరుకో, వాడెంతైనా ఇంటికి పెద్దోడు. పోన్లే, వదిలేసేయ్ అన్నచ్చ చెప్తాడు వెంకన్న. మరో 4 ఏళ్లు గడుస్తాయి. వెంకన్న ఓ 4 ఎకరాల పొలం కొని హాయిగా జీవిస్తూ ఉంటాడు. అయితే రామకృష్ణ పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఏంటండి ఇది? మన పరిస్థితి ఇలా అయిపోయింది. అదేనే నాక్కూడా అర్థం కావడం లేదు. ఆస్తి రెట్టింపు చేస్తాడని ఒకణ్ణి నమ్మి డబ్బిస్తే ఇప్పుడు ఉన్నది కాస్త అమ్ముకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ భూమి తప్ప మనకంటూ ఏమీ లేదు. అది కూడా మనది కాదు పద్మా. ఏంటండి మీరు మాట్లాడేది? ఆ భూమిని మనం ఎక్కడ తాకట్టు పెట్టలేదు కదా. అవును, కాని కట్టాల్సిన అప్పులు ఇంకా మిగిలి ఉండడంతో ఆ భూమిని జప్తు చేశారే. అయ్యో, ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? కట్టుబట్టలతో నడి రోడ్డు మీద ఉండిపోయాం. ఆ రోజు నా తమ్ముడికి చేసిన అన్యాయమే ఈ రూపంలో నాకు శాపంలా తగిలింది పద్మా అని బాధపడుతూ ఉంటాడు రామకృష్ణ. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అలా పక్కూర్లో ఉన్న వెంకన్నకు కూడా తెలిసి అన్న దగ్గరకొస్తాడు. అన్నయ్య, ఇంత జరిగినా నాకొక్క మాట కూడా చెప్పలేకపోయావా? ఏ మొహం పెట్టుకుని నేను నీ దగ్గరకొస్తాన్రా చెప్పు. అవును వెంకన్న, మేం నీకు చేసిన అన్యాయానికి ఆ దేవుడే మాకి శిక్ష విధించాడు. ఆ ఆస్తంతా పోగొట్టుకునే స్థితి వచ్చింది. అందుకేరా నా మొహం నీకు చూపించడానికి కూడా సిగ్గుగా ఉంది. నేను తప్పు చేశాను తమ్ముడు, నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. అవును వెంకన్న, ఎలా క్షమాపణ చెప్పాలో కూడా మాకు తెలియడం లేదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అది చాలు వదినా. అన్నయ్య, వదిన్ని తీసుకుని మా ఇంటికి రండి. నేనున్నాను కదా, మరేం పర్లేదు. నువ్వు నన్ను క్షమించగలవా వెంకన్నా?
క్షమించే గుండె లేకపోతే నేను నాన్నగారి కుమారుణ్ణి ఎలా అవుతాను? ఇంటికి వెళ్దాం పదండి. అని వాళ్ళని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ వెంకటలక్ష్మి, శాంతి కూడా వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అత్యాశ చివరికి మనిషిని ఒంటరిగా చేస్తుంది. నిజాయితీ, ప్రేమ, క్షమించే గుణాలే జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి.